3 పంటలకు నీళ్లు తీసుకెళ్తున్నాం, 3 పంటలు వేసుకుంటున్నాం, లేకపోతే మాకు 1 పంటకు నీళ్లు ఇవ్వరా? 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 48% రెవెన్యూ ఇవ్వకుండా 1,00,000 కోట్లు అప్పచెప్పి 16,000 డెఫిసిట్ బడ్జెట్ అప్పచెప్పి ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ప్రధానంగా ఇవాళ నీటి పంపకాలకు వచ్చేప్పటికీ చాలా స్పష్టంగా పునర్విభజన చట్టంలో చెప్పబడి ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో పరిధిలోకి అవి నోటిఫై చేయాలి, జ్యూరిస్డిక్షన్ ప్రకటించాలి. దాని మీద సంబంధిత అధికారులు పూర్తి అవగాహనకు వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు 3 కమిటీగా ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల అధికారులు, 2 రాష్ట్రాల సంబంధిత బాధ్యత గల వ్యక్తులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా త్వరితగతిన నోటిఫై జ్యూరిస్డిక్షన్ ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైతే నిన్న అధికారుల సమక్షంలో జరిగిన నెల రోజులు ఈ అరేంజ్మెంట్స్ లో మరొకసారి 2 రాష్ట్రాల అధికారులతో కూడా మాట్లాడి మరొకసారి చర్చలకి మాట్లాడటానికి మళ్లీ పిలుస్తామని చెప్పారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో రాయలసీమ 4 జిల్లాలు ఏదైతే కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయో శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా పవర్ ప్రాజెక్టు కింద ఇమ్మీడియట్ గా శ్రీశైలానికి నీళ్లు రాగానే పవర్ ప్రొడక్షన్ చేస్తూ ఏమాత్రం కూడా సిఈ శ్రీశైలం ప్రాజెక్టుకి సమాచారం ఇవ్వకుండా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలు పాటించకుండా ఏ విధంగా నీళ్లు విడుదల చేసిందనేది చెప్తే కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. రాయలసీమకు మంచినీళ్లు ఇవ్వకుండా 4 జిల్లాలకి మంచినీటి అవసరాలు తీర్చకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి డైరెక్ట్ గా పవర్ ప్రొడక్షన్ కి గేట్లు ఎత్తేస్తున్నారన్న వాస్తవాన్ని ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇవాళ ఇమ్మీడియట్ గా మాకు వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే ఇవాళ మీ వాస్తవాలన్నీ చెప్పడం వల్ల నోటిఫికేషన్ ప్రాసెస్ స్పీడప్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. ఇవాళ జ్యూరిస్డిక్షన్ ప్రకటిస్తే ఈ ఇబ్బందులు ఉండవు. సీనియర్ సెక్రటరీస్ గా, సీనియర్ ఐఏఎస్ అధికారులుగా మేము అడుగుతా ఉంటే కూడా వీళ్లు మొండిగా వీళ్లు వినని పరిస్థితి ఉంది. కాబట్టి టీత్ ఇవ్వాలి. ఏదే కేఆర్ఎంబి బోర్డుకి టీత్ పార్లమెంట్ లో చట్టం ద్వారా, యాక్ట్ ద్వారా ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఇవ్వాలంటే మా పరిధిలోనే మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే రేపు చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఎన్ని మాటలు పడుతున్నారో మాకు అర్థమైంది.